వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన బాటపట్టారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డిని అసభ్య పదజాలంతో దూషించాడని కార్మికులు ఫైర్ అయ్యారు. హబీబ్ లాలా వెంటనే కమిషనర్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కార్మికులు తెలిపారు. నోటి దురుసుతో మాట్లాడినటువంటి టౌన్ ప్రెసిడెంట్ హబీబ్ లాలా గారు ఎందుకన్నారో తెలియదు. ఏ టౌన్ ప్రెసిడెంట్? పార్లమెంటరీగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడము అది హేతుబద్ధమైంది కాదు. వెంటనే ఆయన తక్షణమే క్షమాపణ కోరాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదర్వైజ్ లేకపోతే మేము కంటిన్యూస్గా వీధిలో బైకాట్కు వెనకాడబోమని హెచ్చరిస్తున్నాం. అది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో ఆయననే వివరణ ఇవ్వాలి. ఇది ఆయన ప్రారంభించిండు, ఆయన చేతుల్లోనే ఉన్నది సంధి చేసుకోవడం. ఖచ్చితంగా మా కార్మిక మనోభావాలు దెబ్బతిన్నాయి. ఉన్నతాధికారికి ఆ విధంగా మాట్లాడడము చాలా తప్పని చెప్పి మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు అన్పార్లమెంటరీ మాట్లాడడం అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ హబీబ్ లాలా మరి ఏ విషయంలో ఆ పదజాలం వాడాల్సి వచ్చిందో ఆ విషయం ఆయనకే తెలియాలి. ఆ విషయానిపైన ఆయననే క్షమాపణ కోరాలి. కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా ఉంటూ ఈ విధమైనటువంటి దౌర్జన్యం చేయటం మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం.